గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన రామ్దాస్ జై భవానీ కలర్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ షాప్ నెంబర్ 1లో. ఇక్కడ మనకైతే వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా రిమైనింగ్ 5 విగ్రహాలు అయితే పెయింటింగ్ వర్క్ అవ్వలేదు, జస్ట్ ఫినిషింగ్ అయిపోయి ఉన్నాయి. మీకు మొత్తం కంప్లీట్ అయిన గణపతులు అయితే ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి అయితే చూపెడతా. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే వీడియో స్కిప్ చేయకుండా చూసేయాలి. చలో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎదురుంలోనే చూసుకున్నట్టయితే మనకి పీట మీద కూర్చున్న గణపతిది. మనకి హైట్ వచ్చేసి దగ్గర 18 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది మనకి బొజ్జ గణపయ్య మంచి నిండు బొజ్జతోని పీట మీద కూర్చున్నాడు. మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. A to Z ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే మీ క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ కిరీటంలో చూసుకున్నట్టయితే మనకి శివుడిని ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు కిరీటంలోనైతే మీ కిరీటంలో కూడా మీ క్లోజప్లో పెడతా, చూసేయండి. అక్కడ కిరీటంలో కూడా మనకి శివుడిని ఇవ్వడం జరిగింది. అట్లనే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి వర్క్ అయితే 90% అయిపోయింది. ఇంకా మనకి చేతులకి జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు, అట్లనే పంచ వర్క్ కూడా కాలేదు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫినిషింగ్. అది బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. మనకి 3 నామాలతోనైతే ఇవ్వడం జరిగింది. మనకి గణపతి హైట్ వచ్చేసి అయితే మనకి 12 ఫీట్స్ హైట్ ఉంటుంది మొత్తము. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ వర్క్ అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. అట్లనే మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకైతే పర్సెంటేజ్ కంపల్సరీ ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు అవతారంతో ఉన్న గణపతి ఇక్కడ చూడొచ్చు. మనకి శివుడు అవతారంతో ఉన్న గణపతికి అయితే నేత్రాలు పెడుతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను మీకు క్లోజప్లో చూపిస్తా, చలో చూసుకోవచ్చు. ఇక్కడ నేత్రాలు అయితే పెడుతున్నాడు ఇక్కడ మనకు చూడండి. శివుడు అవతారంతో ఉన్న గణపతి మనకి చూసుకున్నట్టయితే డమరుకం మీద అయితే కూర్చొని ఉంది. ఇక్కడ ఈ డమరుకం మీద కూర్చొని ఉంది. కింద చూసుకున్నట్టయితే మనకి సర్పం ఇవ్వడం జరిగింది. ఇటు మనకి అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనకి శివుడిని, రైట్ సైడ్లో శివుడిని, లెఫ్ట్ సైడ్లో పార్వతిని ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి త్రిశూలం ఉంది. అట్లనే ఇటు చూసుకున్నట్టయితే మనకి దగడు సెట్ గణపతి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ గణపతి. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వర్క్ అయితే ఫినిషింగ్ వేరే లెవెల్ ఉంది. నేనైతే మీ క్లోజప్లో చూపెడతా, చూసుకోవచ్చు. ఆర్చ్ అయినా ఏదైనా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. నేనైతే మీ క్లోజప్లో చూపెడతా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి కృష్ణుడు అవతారంతో ఉన్న గణపతి. ఇదైతే మనకి సర్పాల మీద నాట్యం చేస్తున్నట్టుంది. ఇది మనకి మొత్తం మనకి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది స్వామివారిది అయితే. ఇక్కడ నేనైతే మీ క్లోజప్లో పెడతా, చలో చూసేయండి. చలో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కాలభైరవ అవతారంతో ఉన్న గణపతి. ఇది మనకి హైట్ వచ్చేసి దాదాపు మనకి 10 to 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది మన కాలభైరవుడు అవతారం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సర్పం మీద నిలబడ్డాడు. ఇక్కడ అట్లనే చూసుకున్నట్టయితే మన నందీశ్వరుని పైన కూర్చొని ఇక్కడ కాలకాడ చూసుకుంటే మనకు సర్పం ఉంది. ఇక్కడ రాక్షసుని చంపినట్టయితే కాన్సెప్ట్తో ఉంది. ఇక్కడ నేనైతే మీ క్లోజప్లో చూపెడతా, చలో చూసేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన మూసిక కూడా సిద్ధమైపోయింది మొత్తం యుద్ధానికి మన స్వామివారితోని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇదైతే వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి చేతులకి జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకు పంచ వర్క్ అయినా ఏదైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మన షాలో అయినా నేనైతే మీ క్లోజప్లో చూపెడతాను. అట్లానే మనకి బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి సూర్యుడిని ఇవ్వడం జరిగింది. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. అట్లానే మనకి చూసుకున్నట్టయితే ఇటు ఇంకొక 3 గణపతులు అయితే వర్క్ అయినవి ఉన్నాయి. మనకి పంచ వర్క్, జ్యువెలరీ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మీరైతే తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే చేసుకోవాలి. అట్లనే మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకైతే కంపల్సరీ పర్సంటేజ్ అయితే ఉంటుంది. అట్లనే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని. అట్లనే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27. అక్కడ అయితే ఫాలో అవ్వండి. నేనైతే మీకు అక్కడ అప్డేట్ ఇస్తూనే ఉంటా. అక్కడ ఫాలో అవ్వండి. చలో ఉంటాం వల్ల బాయ్ బాయ్.